అసలు మన జీవితానికి నిజంగా ఏది ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనలో చాలా మంది ఈ కన్ఫ్యూజన్ లో లైఫ్ లో ఒక్కసారైనా పడి ఉంటాం. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ బుక్ అసలు నిజంగా మన జీవితానికి ఏది ఇంపార్టెంట్ అనేది మనంతట మనమే తెలుసుకునేలా చేస్తుంది. ఈ బుక్ టైటిల్ గానీ లాంగ్వేజ్ గానీ కొంచెం డైరెక్ట్ అండ్ రూడ్ గా అనిపించవచ్చు, కానీ ఆథర్ అది మనకి ఈ బుక్ మెసేజ్ క్లియర్ గా స్ట్రైట్ గా అర్థం అవటం కోసం మాత్రమే యూజ్ చేశాడు. ఆ మెసేజ్ ఏంటంటే జస్ట్ సే ఎఫ్ ఇట్ టు ద థింగ్స్ దట్ డోంట్ మ్యాటర్. అంటే మీ జీవితంలో జరిగే అనవసరమైన విషయాలకి జస్ట్ సే ఎఫ్ ఇట్ అని చెప్పటం నేర్చుకోండి అనేదే ఈ బుక్ మెసేజ్. ఈ బుక్ ఏదో స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేసి మిమ్మల్ని షాక్ చేసి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసే మరో సెల్ఫ్ హెల్ప్ బుక్ అనుకోకండి. మోటివేట్ చేసే బుక్ లా కాదు, మీకు వేకప్ కాల్ లా అనిపిస్తుంది. ఈ బుక్ లో ఫీల్ గుడ్ వర్డ్స్ ఉండవు. ఒక్కొక్క చాప్టర్ లో లేయర్ బై లేయర్ రియాలిటీని చూపిస్తుంది. సో అసలైన రియాలిటీని చూడటానికి మీరు రెడీగా ఉంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అలాగే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ NLP గురించి ఆ టెక్నిక్స్ యూజ్ చేసి బ్రెయిన్ ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలో తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోని తప్పకుండా చూడండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ట్రై. అయితే ఈ కాన్సెప్ట్ వెనక ఉన్న అర్థం ఏంటంటే దేన్నైనా ఓవర్ గా అతి కష్టంతో ట్రై చేయటం కాదు, స్మార్ట్ గా ట్రై చేయటం, ఇష్టంతో ట్రై చేయటం. సక్సెస్ మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవటం వల్ల లేక మీ సిచ్యువేషన్ ని చేంజ్ చేసేస్తానో రాదు. నాచురల్ గా ఓవర్ ఎఫర్ట్స్ పెట్టకుండానే సాధించగలగాలి. అయితే దీనికోసం మార్క్ మనతో ఒకరి స్టోరీని షేర్ చేస్తారు. అతనే చార్ల్స్ బ్యూకాఫ్స్కీ, ఫేమస్ అమెరికన్ రైటర్. మీరు ఎవరి దగ్గరైనా మోటివేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే అందులో బ్యూకాఫ్స్కీ ఈ భూమి మీద ఆఖరి మనిషి ఉంటాడని మార్క్ అంటాడు. ఎందుకంటే అతని లైఫ్ అండ్ అతని బిహేవియర్ అలా ఉండేది. మొదట్లో ఎవరు అతని పుస్తకాలు పబ్లిష్ చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఆల్కహాల్ అడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్, డిఫికల్ట్ జాబ్, లైఫ్ మొత్తం స్ట్రగుల్స్. అయితే ఈ బుక్ లో ఆథర్ బ్యూకాఫ్స్కీని మెన్షన్ చేయడానికి కారణం ఏంటి? దానికో కారణం ఉంది. అందరితో కంపేర్ చేస్తే అతనిలో ఒక యూనిక్ అలవాటు ఉంది, అదే డోంట్ ట్రై. సో he didn't even tried for his success. అంటే ఇక్కడ అర్థం పూర్తిగా ఏం ట్రై చేయొద్దని కాదు, ఏం సాధించాలన్నా న్యాచురల్ గా ఎఫర్ట్లెస్ గా సాధించాలని అర్థం. బ్యూకాఫ్స్కీ ఎప్పుడు దేని గురించి నాకు ఇది కావాలి, నేను ఇలా ఉండాలి, నా బుక్స్ ఇన్ని అమ్ముడుపోవాలి, సక్సెస్ ఇలా రావాలి అని ఎప్పుడు ఆలోచించలేదు. సక్సెస్ కోసం భయంకరంగా కష్టపడలేదు. జస్ట్ తన నరాల్లో నిలిచిపోయిన ఒకే ఒక్క విషయాన్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యాడంతే. అతని జీవితం ఎలా అయినా ఉండని, అతనికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయినా ఉండని, కానీ అతనికి ఉన్న ఒకే ఒక్క అలవాటు, ఒకే విషయంపై ప్రేమ, ఆసక్తి అతను ఎప్పుడు కోల్పోలేదు. అదే రైటింగ్. ఆఖరికి అతను రాసిన బుక్ పాపులర్ అయి ఫేమస్ అయ్యాడు. అయితే ఇక్కడ నుండి అతను సూట్ వేసుకుని క్లీన్ గా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి ఆ ఫేమ్ అండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఈసారి ఇంకా డెడికేషన్ తో నెక్స్ట్ బుక్ రాయటానికి అతను ప్రయత్నించుంటాడు అని మీరు అనుకుంటే పొరపాటే. సాధారణంగా మిగతా సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చెప్పేది ఇదే, కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే బ్యూకాఫ్స్కీ ముందు ఎలా అయితే ఉన్నాడో తర్వాత కూడా అలానే ఉన్నాడు. అదే బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ అడిక్షన్, బట్ స్టిల్ హీ కంటిన్యూ హిస్ రైటింగ్స్. సో ఇప్పుడు చెప్పండి, సక్సెస్ ఎలాంటి వాళ్ళకి వస్తుంది? బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే వాళ్ళకని మాత్రం చెప్పకండి. సాధారణంగా సక్సెస్ అవ్వాలంటే అందరూ చెప్పేది ఏంటి? పాజిటివ్ గా ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి, నెగిటివ్ ఎమోషన్స్ రాకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు అని చెప్తారు. అది కూడా నిజమే. గుడ్ గా, పర్ఫెక్ట్ గా, పాజిటివ్ గా ఉండటం మంచి విషయమే. కానీ మనం చేసే తప్పేంటి? ఈ మాటల్లో పడి మనం అసలు నెగిటివ్ ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అదేదో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నేను ఇంకింతే, నా కెరియర్ ఇంతే అని గివ్ అప్ ఇచ్చేస్తున్నాం. సక్సెస్ అవ్వాలంటే కష్టాలు ఉండకూడదు, ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి అని పూర్తిగా వాటిని ఇగ్నోర్ చేసేస్తున్నాం. బట్ సక్సెస్ ఇవన్నీ చూసుకొని రాదు. నీకు నిజంగా దేన్నైనా సాధించాలని ఉంటే నువ్వు అతి కష్టపడి స్ట్రెస్ తీసుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టి సాధించక్కర్లేదు అని మార్క్ అంటాడు. దాని మీద నీకున్న ఇష్టం, దాని గురించి నువ్వు తీసుకున్న యాక్షన్, నువ్వు పెట్టే ఫోకస్, నీ కన్సిస్టెన్సీ, ఇవన్నీ నిన్ను సక్సెస్ వైపు తీసుకెళ్తాయి. ఎఫర్ట్లెస్ గా, న్యాచురల్ గా దాన్ని సాధించగలుగుతారు. ఇకపై మనం బాగుండాలంటే మన జీవితం నుండి పూర్తిగా కష్టాల్ని, భయాల్ని తీసేయాలనే ప్రయత్నం మానుకోండి. కానీ మీరు కష్టాల్ని తట్టుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసినప్పుడే జీవితంపై అసలైన అవగాహన మీకు వస్తుంది. మీ ఎమోషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. మోడరేట్ గా ఉన్న నెగిటివిటీ అండ్ పెయిన్, యాంగ్జైటీ కూడా మనకి హెల్ప్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. హ్యాపీనెస్ ఈజ్ అ ప్రాబ్లం. ఈ సెకండ్ పార్ట్ గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ ఇప్పుడే కమెంట్ చేయండి. అసలు మీ దృష్టిలో హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే అందరూ చెప్పే ఆన్సర్ ఏంటంటే నో పెయిన్, నో సఫరింగ్. అందరూ దానికోసమే ప్రయత్నిస్తూ నిరాశతో బ్రతుకుతున్నారు. ఇలాగే మీరు కూడా ఆలోచిస్తే అది మీ తప్పు కాదు. ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది ఈ మిత్ ని నమ్ముతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ బుక్ ఆథర్ ఆ మిత్ ని బ్రేక్ చేయడానికి మనతో ఇంకో కథని షేర్ చేసుకుంటాడు.
అదేంటంటే కొన్నేళ్ల క్రితం హిమాలయాల్లో ఒక రాజు ఉండేవాడు. తన కొడుక్కి ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలు కానీ బాధలు కానీ ఏవీ తెలియకూడదు, తను ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే నిర్ణయంతో ఆ కోటకి పెద్ద తలుపులు కట్టించి బయట ప్రపంచంలో కష్టాలు కానీ బాధలు కానీ ఇబ్బందులు కానీ ఏవీ తన బిడ్డ వరకు రాకుండా అతన్ని పెంచటం మొదలు పెడతాడు. తన కుమారుడికి సంతోషం తప్ప బాధ అనేది లేదు. అన్నీ సమకూర్చాడు. తన చుట్టూ ఎల్లప్పుడూ సేవకులు ఉండేవారు. కానీ అంత ఐశ్వర్యం, భోగాలు, విలాసవంతమైన జీవితాన్ని గడిపినప్పటికీ ఆ రాజకుమారుడికి ఆనందం లేదు. ఎంతమందిలో ఉన్నా కూడా లోపల ఒంటరితనంతో బాధపడేవాడు. కానీ ఒకరోజు అతని సేవకుడి సహాయంతో కోట తలుపుల్ని దాటి అక్కడే ఉన్న ఒక గ్రామాన్ని మొట్టమొదటిసారిగా అతను చూశాడు. అక్కడ మనుషులు కష్టపడుతున్నారు, జ్వరాలతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు, చనిపోయిన వాళ్ళని కూడా చూశాడు. అవన్నీ చూసి తిరిగి కోటకు వస్తాడు. తాను ఏదైతే ఆ గ్రామంలో చూశాడో దాని నుంచి బయటకు రాలేకపోతాడు. కానీ అందులో నుండి తేరుకున్న తర్వాత ఆ రాజకుమారుడు తన తండ్రిని దూషించడం మొదలు పెడతాడు. తన తండ్రి వల్లే ఈ రోజు అతను ఆనందంగా లేడని అనుకుంటాడు. ఆ గ్రామంలో ప్రజల్లానే అతను కూడా కష్టాల్ని చూసుంటే ఆనందంగా ఉండేవాడేమో అనుకునేవాడు. మొత్తానికి ఒక రోజు ఆ కోటను విడిచి వారందరిలానే కష్టాలను అనుభవిస్తూ ఆకలితో అలమటిస్తూ నేలపై ఎండ, వాన, చలి ఇలా సంబంధం లేకుండా తనని తాను హింసించుకుంటాడు. కానీ ఇంకా అతనిలో ఏదో తెలియని లోటు. దీనివల్ల ఉపయోగం లేదని తెలుసుకున్న రాజకుమారుడు ఒక రోజు లేచి తనని తాను శుభ్రపరచుకొని ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అసలైన ఆనందం ఏంటి, జీవితం యొక్క అర్థం ఏంటి అన్నీ తెలిసే వరకు అక్కడి నుండి లేవకూడదని నిర్ణయించుకుంటాడు. అలాగే 49 రోజులు ఆ చెట్టు కింద గడుపుతాడు. అతనే గౌతమ బుద్ధుడు. అదే బోధ వృక్షం కింద అతనికి జ్ఞానోదయం అవుతుంది. జీవితం అంటేనే కష్టాలతో నిండుంటుంది. ఈ భూమిపై పుట్టిన ప్రతి ఒక్కడు కష్టాన్ని అనుభవించక తప్పదు. డబ్బు ఉన్నవాడు దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎవరు మోసం చేస్తారు, ఎవరికి చెప్పాలో, ఎవరికి ఇవ్వాలో, ఎవరు లాక్కుంటారో అనే విషయాల్లో బాధపడుతూ ఉంటాడు. డబ్బు లేనివాడు పేదరికంతో బాధపడతాడు. కుటుంబం ఉన్నవాడు గొడవలతో తన సొంత కుటుంబం వలనే బాధపడతాడు. కుటుంబం లేనివాడు నా అనేవాళ్లు లేక బాధపడతాడు. అందరూ ఒకేలా కష్టపడకపోవచ్చు, బాధపడకపోవచ్చు. కొంతమంది ఎక్కువ, ఇంకొంతమంది తక్కువ, కొంతమంది ముందు, కొంతమంది తర్వాత. కానీ ప్రతి మనిషి కష్టాన్ని అనుభవించాల్సిందే అని బుద్ధుడు తెలుసుకుంటాడు. సో ఈ కథ ద్వారా ఆథర్ కూడా మనకి చెప్పబోతుంది ఏంటంటే హ్యాపీగా ఉండాలనుకోవటం తప్పు కాదు, కానీ హ్యాపీనెస్ ని చేజ్ చేయటం తప్పు. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ జాబ్, లైఫ్ పార్ట్నర్, లైఫ్ స్మూత్ గా ఉండాలి, ఇలా ప్రతి దాంట్లో పర్ఫెక్ట్నెస్ ని, హ్యాపీనెస్ ని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. జీవితం మొత్తం హ్యాపీగా ఉండే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? బుద్ధుడు సఫర్ అయ్యాడు, రాముడు సఫర్ అయ్యాడు, ఇలా మనకి తెలిసిన గొప్ప వాళ్ళు ఎంతో మంది సఫర్ అయ్యారు. నిజానికి మన జీవితంలో ఉండే కష్టాల వల్ల మనం సఫర్ అవ్వట్లేదు, వాటిని యాక్సెప్ట్ చేయక సఫర్ అవుతున్నాం. సో ఫైనల్ గా మీకు ట్రూ హ్యాపీనెస్ కావాలంటే ఈ 3 రూల్స్ ని ఫాలో అవ్వండి. డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. యాక్సెప్ట్ దట్ సఫరింగ్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. And when you stop expecting happiness all the time, you will find real peace and clarity. You are not special. For example, మీరేం పైనుంచి దిగి రాలేదు, మీరు స్పెషల్ కాదు అని మీతో ఎవరైనా అంటే మీకు కోపం వస్తుంది కాదు, బట్ అదే నిజం. మీరు స్పెషల్ కాదు. ఈ విషయాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకో ఇప్పుడు మార్క్ పర్సనల్ స్టోరీ నుండే తెలుసుకుందాం. మార్క్ ఎప్పుడు తను స్పెషల్ అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. రూల్స్ తనని ఏమీ చెయ్యలేవు అనుకునేవాడు. నేను డిఫరెంట్, నేను స్మార్ట్, నాకేం అనిపిస్తే నేను అది చేయగలను అనుకునేవాడు. బికాస్ సొసైటీ మనకు అదే నేర్పిస్తుంది. యు ఆర్ స్పెషల్, యు ఆర్ గాడ్స్ చూజన్, యు ఆర్ యూనిక్ ఇలా చెప్తూనే ఉంటుంది. అందుకే ఊహ తెలిసిన దగ్గర నుండి మనం అందరిలా కాదు, యూనిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలి, స్పెషల్ గా కనిపించడానికే ట్రై చేస్తాం. కానీ మార్క్ జీవితంలో జరిగిన ఒక్క ఇన్సిడెంట్ ఈ మైండ్ సెట్ తో మనం ఉండటం ఎంత డేంజరో తెలిసేలా చేస్తుంది. రోజులానే మార్క్ తన క్లాస్ లో బోర్ గా ఫీల్ అవుతూ కూర్చున్నాడు. అప్పుడే తన క్లాస్ కి ప్రిన్సిపల్ వచ్చి మార్క్ ని తన థింగ్స్ తో సహా పంపించమని తన క్లాస్ టీచర్ ని ప్రిన్సిపల్ అడుగుతాడు. అలా పిలిచేసరికి మార్క్ ఏం అర్థం కాదు. జనరల్ గా స్టూడెంట్స్ ని ప్రిన్సిపల్ రూమ్ కి పంపిస్తారు, అది కామన్. కానీ డైరెక్ట్ గా ప్రిన్సిపలే వచ్చి స్టూడెంట్ ని తీసుకెళ్లటం అంటే ఏదో సీరియస్ థింగ్ అనే అనుకుంటాడు. ప్రిన్సిపల్ మార్క్ ని తన లాకర్ దగ్గరికి తీసుకువెళ్లి నీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ నాతో పాటు తీసుకురా అని అంటాడు. మార్క్ కి ఏదో తెలియని ఫీలింగ్, ఏదో తప్పు జరుగుతుందని మాత్రం సెన్స్ చేస్తాడు. మార్క్ ని ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకువెళ్లి అతని రూమ్ డోర్స్, విండోస్, కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసి మార్క్ బ్యాగ్ ని చెక్ చేయడం మొదలు పెడతాడు. అది చూసాక మార్క్ లో భయం, స్వెట్టింగ్ నెమ్మదిగా శరీరం అంతా పాకుతుంది. ప్రిన్సిపల్ థింగ్స్ ని వెతుకుతూనే మార్క్ వైపు చూడకుండా ఇలా అడుగుతాడు, నేనేం వెతుకుతున్నానో నీకు తెలుసా మార్క్
అని అడుగుతాడు. మార్క్ భయంతోనే నాకు తెలీదు అని చెప్తాడు. నీ దగ్గర ఉన్న ఇల్లీగల్ థింగ్స్ గురించి అని చెప్తాడు. ఆ వర్డ్ వినగానే మార్క్ బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. కానీ కొంతసేపటికి తేరుకున్నాక మార్క్ ఇప్పుడు నేనేం చెప్పాలి అని థింక్ చేస్తాడు. అసలు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో దొరికిపోతే ఏం చెప్తారు? సో దట్ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా నేను చెప్పాలి. నన్ను నేను ఇన్నోసెంట్ గా ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని ఇలా రకరకాలుగా నర్వస్ తో మార్క్ థింక్ చేస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ మార్క్ థింగ్స్ అన్నింటినీ చెక్ చేస్తూ ఉంటాడు. అట్ లాస్ట్ అతనికి ఏం దొరకకపోవడంతో సో నథింగ్ టుడే, ఈ రోజు ఏం తీసుకురాలేదా అని క్వశ్చన్ చేస్తూ మార్క్ దగ్గరకు వస్తాడు. మార్క్ బాడీ మొత్తం ఫియర్ తో నిండిపోతుంది. బట్ స్టిల్ తనని తాను డిఫెండ్ చేసుకోవటానికి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ప్రిన్సిపల్ ఆర్డర్ తో రెస్పాండ్ అవుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. బ్యాగ్ పక్కన చూసి షాక్ అవుతాడు. వైట్ పౌడర్ ఉన్న ఒక చిన్న ప్యాకెట్ అతనికి కనిపిస్తుంది. ఎస్, మార్క్ కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అండ్ ఎస్, మార్క్ ఆ రోజు ప్రిన్సిపల్ కి దొరికిపోయాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినందుకు ఆల్మోస్ట్ మార్క్ ని స్కూల్ నుండి తీసేయబోయారు. తన ఫ్యామిలీ మార్క్ ని రెస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తన లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత తన పేరెంట్స్ డివోర్స్ తీసుకోవడం, ఇవన్నీ 9 నెలల్లోనే చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. కొంత టైంలోనే మార్క్ లైఫ్ తలకిందులుగా అయిపోయింది. మార్క్ అప్పుడు రియలైజ్ అయ్యాడు, హీ ఈజ్ నాట్ స్పెషల్. తను కూడా అందరిలానే తప్పుడు డెసిషన్స్ తీసుకునే ఒక కామన్ టీనేజర్ అని అర్థం చేసుకున్నాడు. ఇది రియలైజ్ అయ్యాక కూడా మార్క్ లో ఉన్న ఆ ఎంప్టీనెస్ ని ఫిల్ చేయడానికి ఉమెన్ అటెన్షన్ కోసం ట్రై చేసేవాడు. ఎందుకంటే తన రియల్ ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేస్తూ ఎంప్టీనెస్ ని తన పాపులారిటీతో ఫిల్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడే తనని అందరూ స్పెషల్ గా చూస్తారో అనుకున్నాడు. తన స్పెషల్ అని ప్రూవ్ చేసుకోవడానికి, డిఫరెంట్ గా ఉండటానికి ట్రై చేస్తూ తన రియాలిటీ నుండి ఎస్కేప్ అవటానికే ట్రై చేసేవాడు. కానీ ఆఖరికి ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ స్పెషల్ ఆర్ పర్ఫెక్ట్, ఇట్స్ అబౌట్ యాక్సెప్టింగ్ యువర్ రియల్ ఇంపర్ఫెక్ట్ సెల్ఫ్ అని అతను రియలైజ్ అయ్యాడు. తనని తాను చేంజ్ చేసుకున్నాడు. ఈవెన్ మార్క్ కూడా మనకు చెప్పేది అదే. ఎప్పుడైతే మనం స్పెషల్ అని ఓవర్ గా ఫీల్ అవటం స్టార్ట్ చేస్తామో ఎవరి మాట వినం, లైఫ్ నుండి నేర్చుకోం, మన పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాం, కానీ మనలో ఉన్న లోపాలని సరిదిద్దుకోం. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే కూడా అలానే ఉంది. ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ పీపుల్ కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండటానికి ట్రై చేస్తాం. వాళ్ళలానే బెటర్ గా ఉండాలి, లేదా వాళ్ళకన్నా బెటర్ గా ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేయాలి, అందరు వ్యాలిడేషన్ కావాలి, ఇలా ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఎంతగా ట్రై చేస్తామో అంత అన్హ్యాపీ అండ్ ఫ్రస్ట్రేటెడ్ గా మనం ఫీల్ అవుతాం. సో స్పెషల్ గా ఫీల్ అవటంలో తప్పలేదు, మనం కూడా స్పెషల్ అనుకోవటంలో తప్పలేదు. కానీ మనం కూడా ఆర్డినరీ పీపుల్ అని నమ్మాలి. ప్రతి ఒక్కరు మిస్టేక్స్ చేస్తారు, ఫెయిల్ అవుతారు, సాడ్ గా ఫీల్ అవుతారు. మన సిచ్యువేషన్ నుండి పారిపోకూడదు, ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం స్పెషల్ అని ఫీల్ అవుతూనే మన రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ చాప్టర్ లో ఫైనల్ గా మార్క్ చెప్పేది ఒకటే, stop wasting your energy on trying to impress others or be better than everyone else. Focus on what truly matters to you and take responsible for your life. So చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. See you in the next video. Thank you for watching.